ఓం నమ శివాయ శివాయ గురవే నమ. ఓం గంగాడపతే నమ. ఐం సరస్వత్యే నమ. శివాయ గురవే నమ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. జయ గురు దత్తాత్రేయ నమ. క్రీం మహాకాళికాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానం ఉంటుంది. కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం. ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నాయి. నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యోగంలో ఉండడం అనేది జరుగుతుంటుంది. ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం 45 రోజుల దాకా సంచారం చేస్తుంటారు. ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది. ప్రధానంగా కన్యారాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో 28వ తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యారాశిలో సంచారం చేయడం. ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యారాశిలో పడ్డం అనేది సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా ఈ రకంగా ఉండడం. ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, వివిధ వృత్తుల వాళ్ళకి కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకి కానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది. అంతా కూడా పాడి పంట అంతా కూడా సస్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. కావున ప్రధానంగా అందరికీ కూడా అష్టైశ్వర్య యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం, నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి. ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క దుర్దోషాలు ఏమన్నా ఉంటాయి కనుక గోచారరీత్యా ఆ దోషాల నుంచి బయటపడడానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా, ఉద్యోగాల్లో మార్పులు కావాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు యజ్ఞాతికరితలు చేసుకోవాలి. ప్రధానంగా అంతా కూడా చెప్పడం, మీరు వీడియో అంతా కూడా చూడండి. ఆఖరిలో మీకు అంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, లక్ష్మీ ఉపయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. శ్రద్ధగా అంతా కూడా వినండి. తద్వారా మీరంతా కూడా మేము చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే కనుక అష్టైశ్వర్య యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికీ కూడా వారాహిదేవి ఆరాధన సాత్విక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకంగా వారాహిదేవికి అంతా కూడా దద్దోజనము, పులిహోర, బెల్లం పరవన్నం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాళిన్యే నమః, వరాహముఖిన్యే నమః, సర్వమంగళ విగ్రహాయ నమః, పంచమ్యే నమః, సమయ సంకేతాయ నమః, సమయేశ్వర్యే నమః, దండనాదాయ నమః, సైన్యాధిక్షాయ నమః ఇటువంటి నామాలతోటి, కురుకుళ్ళాయ నమః, కోలముఖిన్యే నమః అని నామాలతోటి అమ్మవారంతా కూడా వరాహముఖి వారాహిదేవి సర్వశత్రు భావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది. శత్రు భయాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది. సర్వగ్రహదోష నివారణగా ఉంటుంది. అమ్మవారంతా కూడా అఖండ పుణ్యఫలదాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతోటి నిత్యమంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి. తద్వారా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి వారాహి నవరాత్రులు అంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకంగా ఎవరైతే కనుక ఈ యొక్క అఖండమైన పుణ్యఫలితం ఇచ్చే విధంగా జూలై నెల మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు. గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రాహుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి. నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఈలేని పరిస్థితిలో ఉన్నారు. కావున ఈ యొక్క కాలసర్పదోషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మెరుగుపడుతుంది, మెరుగుపడడం వల్ల ధనాదాయం ఏ రకంగా వస్తుంది, అష్టైశ్వర్య యోగం ఏ రకంగా వస్తుంది, స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకు అంతా కూడా శ్రద్ధగా వినండి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః.
మిథున రాశి జాతకులకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా నవగ్రహాలు అన్నీ కూడా కాలసర్ప యోగంలో ఉండడం, కాలసర్ప యోగంలో ఉండడం ప్రధానంగా చూసుకుంటే కనుక అంగారకుడు ప్రధానంగా కాలసర్ప యోగం నుంచి బయటపడుతున్నారు. ఇక్కడ సింహరాశి నుంచి కన్యారాశిలో ప్రవేశం చేయడం జూలై మాసంలో 28వ తారీఖు రోజున జరుగుతుంది. విశేషంగా చంద్రమంగళ యోగంలో ఉండడం, సమసప్తాలకు వీక్షణ అంతా కూడా సప్తమ దృష్టి అంతా కూడా శనీశ్వరుడి యొక్క దృష్టి అంగారకుడి మీద పడుతూ ఉండడం, ఇటువంటి దోషాలకి పరిష్కారం అంతా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మిథున రాశి జాతకులంతా కూడా విశేషించి మీరంతా కూడా విష్ణు సహస్రనామ పట్టణం చేసుకోవాలి. తద్వారా మీకంతా కూడా ఈ యొక్క కాలసర్ప దోషాల నుంచి పెట్టబడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రధానంగా మీరంతా కూడా సకల గ్రహదోష నివారణ, మీకంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పంచగ్రహ కూటమి సమయం నుంచి కొంచెం ఇబ్బందులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య ఇబ్బందులు కానీ ఇట్లానే జరుగుతూ ఉండడం, అకాల కష్టాలు అనుకోని ఇబ్బందులు అనేది ఉండడం, మిథున రాశి వాళ్ళకి విశేషంగా అంతా కూడా ఉండడం, ఈ యొక్క ఫలితాలంతా కూడా అనుభవిస్తూ ఉన్నారు. ప్రధానంగా రాశులు అంతా కూడా బృహస్పతి సంచారం జరగడం వల్ల కొంచెం మెరుగుపడుతూ ఉంటుంది. ఆర్థిక ఉన్నతమైన స్థితి కలగడానికి గురు కటాక్షం వల్ల మీకు అంతా కూడా మెరుగుపడడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఇంట్లో చికాకులు కానీ, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు నిత్యం కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి. అన్నదానాన్ని చేయాలి. విశేషంగా బీదవాళ్ళకు కానీ, అనాథాశ్రమంలో కానీ, దేవాలయ ప్రాంగంలో కనుక అన్నదానాన్ని చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. మహాలక్ష్మి సహస్రనామ కవచాన్నంతా కూడా వినడం, ప్రధానంగా ఈ యొక్క మహాలక్ష్మి కవచాన్ని కానీ, మహాలక్ష్మి సహస్రనామాలు కానీ ప్రతినిత్యం కూడా వినడం కానీ, చదవడం కానీ చేయండి. తద్వారా మీకంతా కూడా వినడం మాత్రం చేతని ఆనందమైన జీవితం జయించడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బొబ్బర్లంతా కూడా నానబెట్టుకునే బొబ్బర్లంతా కూడా గోమాతకు సమర్పించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. పెసర్లు కూడా గోమాతకు సమర్పించడం వల్ల, నానబెట్టిన పెసర్లని కూడా గోమాతకు సమర్పించడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకాన్ని విశేషంగా చేస్తూ ఉంటారో సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారాన్ని అంతా కూడా ఆచరించండి. పరమేశ్వరుడు ప్రీతికరంగా మామిడి పళ్ళతోటి అభిషేకం చేయించుకోవడం సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. గోమా సేవలో భాగంగా గోమాతకి గోంగూర కానీ, తోటకూర కానీ, దోసకాయని కానీ, పప్పు చేసుకునే దోసకాయ ఉంటుంది కదా, సమర్పించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి దేవాలయంలో పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో అంతా కూడా స్థితిగతి ఉన్నాయి. జూలై మాసంలో అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి. కానీ ప్రధానంగా 28వ తారీఖు రోజున అంగారకుడంతా కూడా ఈ యొక్క చంద్రమంగళ యోగంలో కన్యారాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రధానంగా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవాలి. ప్రధానంగా కూష్మాండ దానాన్ని, తెల్లగుమ్మడికనంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం, మామిడి పళ్ళను దానం చేయడం, వస్త్రదానం అంతా కూడా శుక్రవారం రోజున చేయడం వల్ల అఖండ కీర్తి ప్రదర్శనలు పెరగడానికి, సంఘంలో గౌరవం పెరగడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయండి. పులిహోరని అంతా కూడా పంచండి. తద్వారా మీరంతా కూడా ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ఎవరైతే కనుక మామిడి పళ్ళంతా కూడా ఈ యొక్క బ్రాహ్మణత్వంకి అంతా కూడా దానం చేస్తుంటారో సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషించి అంతా కూడా వస్త్రదానాన్ని చేయడం వల్ల శుక్రవారం రోజున అంతా కూడా ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని కానీ, పసుపు రంగు వస్త్రాన్ని కానీ శుక్రవారం రోజున బ్రాహ్మణోత్మకి అంతా కూడా దానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషించి మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది. మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రను చదువుకుంటూ ఉండాలి. మహాలక్ష్మి యొక్క జననం ఏ రకంగా జరిగింది, ఆ క్షీరసాగర మదనం అంతా కూడా ఏ రకంగా జరిగింది, ఈ యొక్క కూర్మావతార ఘట్టం కానీ, ప్రధానంగా క్షీరసాగర మదనం కానీ జరిగే ఘట్టాన్నంతా కూడా మననం చేయడం, మోహిని ఘట్టాన్నంతా కూడా చదువుకోవడం, ప్రవచనంలాగా వింటూ ఉండడం, చదువుతూ ఉండడం వల్ల విశేష పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల విశేషించి వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించండి. పుణ్యక్షేత్రంలో కానీ, మీ యొక్క దేవాలయ ప్రాంగణంలో కానీ చేయడం వల్ల
విశేష పుణ్య ఫలితం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారో మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు కానీ, వారాహి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో ఐశ్వర్య ప్రాప్తి, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.